ప్రియులారా, నిర్గమకాండం 4వ అధ్యాయం 26వ వచనం వరకు మనం ఉదయకాలంలో ధ్యానించడం జరిగింది. అందులో మరి మోషే గారిని దేవుడు చంపచూచినటువంటి విషయము, అలాగే ఫరో హృదయాన్ని దేవుడు కఠినపరిచాడు ఎందుకన్నటువంటి విషయం, సిపోర గారి గురించి, సున్నతి గురించి అనేకమైనటువంటి విషయాలను మనం నేర్చుకోవటం జరిగింది. ఈ సమయంలో ఈ 4వ అధ్యాయానికి చివరి వచనాలు మనం ఈరోజు ధ్యానం చేసే ప్రయత్నం చేద్దాం. 27వ వచనం నుండి 31వ వచనం వరకు ఉన్నటువంటి ఈ నిర్గమకాండం 4వ అధ్యాయంలో మిగతా విషయాలు మనం తెలుసుకొని, ఆ తదుపరి 3, 4 అధ్యాయాల యొక్క అన్వయం మన జీవితాలకు ఎలా అన్వయం చేసుకోవాలి ఈ 3, 4 అధ్యాయాలు అనేటివి కూడా మనం ఆలోచన చేద్దాం. మరియు యెహోవా మోషేను ఎదుర్కొనుటకు అరణ్యములోనికి వెళ్ళుమని అహరోనుతో చెప్పగా, అతడు వెళ్ళి దేవుని పర్వతమందు అతన్ని కలుసుకొని అతన్ని ముద్దు పెట్టుకున్నాడు. అప్పుడు మోషే తన్ను పంపిన యెహోవా పలుకుమన్న మాటలన్నిటినీ, ఆయన చెయ్యను ఆజ్ఞాపించిన సూచక క్రియలన్నిటినీ అహరోనుకు తెలిపాను. తర్వాత మోషే అహరోనులు వెళ్ళి ఇశ్రాయేళ్ల పెద్దలందరినీ పోగు చేసి యెహోవా మోషేతో చెప్పిన మాటలన్నీయు అహరోను వివరించి జనుల ఎదుట ఆ సూచక క్రియలను చేయగా జనులు నమ్మిరి. మరియు యెహోవా ఇశ్రాయేలీయులను చూడవచ్చి తమ బాధను కనిపెట్టెనను మాట జనులు విని తలవంచుకొని నమస్కారము చేసిరి. ఇది 4వ అధ్యాయము ఇలా సంపూర్తి చేయబడుతుంది పిల్లరా. ఇందులో దేవుడు ప్రారంభం నుండి నేను మోషే గారితో మాట్లాడేటప్పుడు మోషే గారు ఏదైతే చెప్పారో సాకుల్లో భాగంగా నేను మాట నేర్పరిని కాదు, నువ్వు నేను అర్హుడిని కాదు, నేను ఏ పాటి వాడిని, నా మాట వాళ్ళు నమ్మరు, నువ్వు ఎవరిని అడుగుతారు, నువ్వు ఎవరినైతే పంపాలనుకున్నావో వాళ్ళని పంపించు, నన్ను పంపొద్దు, వేరొకరిని ఎవరన్నా ఆలోచన చేసుకో. ఇవన్నీ చెప్పినప్పుడు దేవుడు భరోసాగా ఒక మాట చెప్తాడు మోషే గారి కోసం. మనకు అందరికి తెలుసు, గత కాలంలో మనం ధ్యానం చేశాం. ఏమనంటే, మీ అన్నయ్య ఉన్నాడు కదా, మీ అన్నయ్యే నీకు నోరుగా ఉంటాడు, మీ అన్నయ్యతో చెప్పు విషయాలన్నీ, మీ అన్నయ్య కన్వే చేస్తాడు మిగతా వాళ్ళకి అన్న విషయం ఏదైతే ఉందో అది వెంటనే దేవుడు ఇంప్లిమెంట్ చేస్తున్నాడు గమనించాడు. అహరోనుతో చెప్పాడు, నువ్వు వెళ్ళి మోషేని కలుసుకోవాలి. ఇక్కడ మీరు గమనించండి, దేవుడి సేవలో ఇగోలు పని చేయకూడదు. యాక్చువల్లీ అహరోను గారు పెద్దవాడు, మోషే గారు చిన్నవాడు. చిన్నవాడి దగ్గరికి పెద్దవాడిని బొమ్మని చెప్పటం, దాన్ని అన్నిదా భావించలేదు అహరోను గారు. దేవుడు చెప్పాడు అంతే. పెద్దవాడి దగ్గరికి వెళ్తున్నావా, చిన్నవాళ్ళ దగ్గరికి వెళ్తున్నావా, పెద్దవాడిని బొమ్మన్నాడా, చిన్నవాడిని బొమ్మన్నాడా, ఇది అవసరం లేదు మనకి. దేవుడు చెప్పాడంటే అది అయిపోయింది. అది అది అద్భుతమైన గొప్ప విషయం అని మనం అర్థం చేసుకోవాలి. అరే, చిన్నోడి దగ్గరికి నేను వెళ్ళటం ఏంటి, వాడిని రమ్మని దేవుడా అని అనొచ్చు ఆయన. అనలేదు ఆ మాట. దట్టు ఇంకోటేంటంటే, నువ్వంటే చాలా ఇష్టమయ్యా మీ అన్నయ్యకి. నీ మీద ప్రేమగా ఉన్నాడు మీ అన్నయ్య. దేవుడు ఏదైతే చెప్పాడో అదే ఇక్కడ నెరవేరింది గమనించాడు. వెంటనే వచ్చి మోషే గారి దగ్గరికి అహరోను గారు వచ్చి ముద్దు పెట్టుకున్నాడు. తమ్ముడిని ముద్దు పెట్టుకున్నాడు. సో, ఆ ప్రేమ అక్కడ వెల్లడి అవ్వటం అనేది జరిగింది. దేవుడు ఏదైతే చెప్తున్నాడో అవన్నీ వెంటనే జరిగించటం మనం గమనించగలం. సో, వెళ్ళిన వెంటనే అహరోను గారికి మొత్తం చెప్పాడు మోషే గారు. మొత్తం చెప్పినప్పుడు వెంటనే అహరోను గారు కూడా నమ్మటం చాలా అద్భుతమైన విషయం ప్రియులారా. అహరోను గారు కూడా నమ్మి ఏం చేశారు అనంటే, మనం జాగ్రత్తగా గమనిస్తే ఇద్దరు కలిసి పెద్దల దగ్గరికెళ్లారు. ఇశ్రాయేలీయుల పెద్దల దగ్గరికెళ్ళిపోయారు. వెళ్ళిపోయి విషయాలన్నీ చెప్పారు. విషయాలు చెప్పడానికి ముందు సూచక్రియలు కూడా చేశారు. సో, మాట ఎవరైనా చెప్తారు గానీ, మానవాతీతమైనటువంటి చర్య, సూచక్రియ ఎవరు చేయలేరు. అది ఖచ్చితంగా దేవుడు పంపగా వచ్చినటువంటి వ్యక్తులు మాత్రమే చేయగలిగినవారు. కనుక ఎవరైతే ఇశ్రాయేలు పెద్దలున్నారో ఈరోజు ఇప్పటికీ ప్రపంచంలో ప్రత్యేకమైనటువంటి తెగగా ఆనాడు దేవుని ప్రజలుగా ఉన్నటువంటి ఇశ్రాయేలు ఎందుకు ఉండగలిగారంటే, వాళ్ళ దగ్గర ఒక క్రమం ఉంది, ఒక సిస్టమ్ ఉంది, ఒక పద్ధతి ఉంది. అదేంటంటే పెద్దలు, చిన్నలు, మర్యాదలు, క్రమాలు, కట్టుబాట్లు ఇవున్నాయి. ఎవరికి వాళ్ళు పెద్దలుగా ఉన్న పరిస్థితులు కాదక్కడ ఉండేది. సో, ఇశ్రాయేలు పెద్దలందరినీ పోగజేసినప్పుడు పెద్దల దగ్గరే సూచక్రియలు. ఇక్కడ గమనించండి,
మోషే గారి దగ్గర చేసిన సూచక్రియలు అహరోను గారి దగ్గర దేవుడు చేయలేదు. ఇశ్రాయేలీల పెద్దల దగ్గర జరిగించినటువంటి సూచక్రియలు ఇశ్రాయేలు ప్రజల దగ్గర చేయలేదు దేవుడు. అంటే ఎవరికి ఏమి చెయ్యాలో, ఏమి చెప్పాలో అది చెప్తాడాయన. మోషేకి చెప్పినట్టు, మోషేకి చేసినట్టు సూచక్రియలు నాకు చెయ్యి అని మనం మాట్లాడకూడదు. అది అహరోను గారు కూడా చేయలే. ఇశ్రాయేల్ పెద్దల దగ్గర ఏ సూచక్రియలైతే చేశారో అది మా దగ్గర చెయ్యి అని మిగతా ఇశ్రాయేలు మాట్లాడలేదు. అదే లోబడ్డం అంటే. ఏమ్మా? అమ్మా ఎవరో మాట్లాడుతున్నారు. ఏం తల్లి? మ్యూట్‌లో పెట్టుకో అమ్మా. మిస్టేక్ వచ్చినట్టుంది. అమ్మా. రైట్. ఇక్కడ అలాంటి పద్ధతిలో వాళ్ళు అలా వెళ్ళిపోతున్నారు. వాళ్ళు నమ్మేశారు పెద్దలు వెంటనే. దేవుడు మన పక్షాన మన బాధలను చూస్తున్నాడు. మన మొరలు విన్నాడు. అందుకే మోషే గారు తిరిగొచ్చారు. అహరోను గారితో వచ్చారు. ప్లస్ సూచక్రియలు కూడా ఎన్నో జరిగించారు. ఈ విషయాలన్నీ చూసిన తర్వాత వాళ్ళు నమ్మటం మొదలుపెట్టారు. దేవుడికి స్తుతులు చెల్లించడం మొదలుపెట్టారు. తల వంచి నమస్కారం చేశారు. ఆ విధంగా 400 సంవత్సరాల యొక్క బాధని దేవుడు విని వాళ్ళకు జవాబు దయచేయటానికి సిద్ధపడ్డందుకు గాను వాళ్ళు ఎంతగానో సంతోషించారు. కానీ గుర్తుపెట్టుకోవాల్సిన మంచి విషయం ఏంటంటే మనందరం కూడా మోషే గారు ఇశ్రాయేల్ సమాజం మధ్యకు రాగానే మొత్తం ప్రాబ్లం అంతా క్లియర్ అయిపోలేదు. ప్రాబ్లం సాల్వ్ అవ్వలేదు. 40 సంవత్సరాలు పట్టింది వాగ్దాన దేశంలోనికి వెళ్ళటానికి. ఈ 40 సంవత్సరాల లోపు ఎన్ని జరిగాయి? 10 రకాల తెగుళ్ళు జరిగాయి, వచ్చేసాయి ఐగుప్తు దేశంలోనికి. అరణ్యములో ఎందరో బయలుదేరి వచ్చినటువంటి వాళ్ళు ఎందరో రకరకాల కారణాలతో రాలిపోయారు. మార్పులు, చేర్పులు ఎన్నో జరిగాయి. ఎన్నెన్నో జరిగాయి. కాబట్టి మనకి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, దేవుడు ఏదైతే నేను కార్యరూపం దాలుస్తానని చెప్తాడో దేని గురించైనా, అది వెంటనే ఓవర్ నైట్‌లో మరుసటి రోజు తెల్లవారికి అంత క్లియర్ అయిపోద్ది. మర్చిపోకండి. కొన్ని సందర్భాల్లో నిరీక్షణ ఎదురు చూడటం అనేది చాలా చాలా గొప్ప సంగతి. 25 ఏళ్ళు ఎదురు చూశాడు గర్భఫలం కోసం అబ్రహాం గారు. అలా తప్పదు కొన్ని సందర్భాల్లో. గర్భఫలాల కోసం 20 సంవత్సరాలు ఎదురు చూశాడు ఇస్సాక్ గారు. దేవుడు వాగ్దానం చేసినటువంటి వాగ్దాన భూమికి చేరటానికి మోషే గారు వచ్చారు గాని 40 ఏళ్ళు పట్టింది వాళ్ళు దాన్ని స్వతంత్రించుకోవటానికి. టైం పడుతుంది. గొప్ప గొప్ప కార్యాలకు సమయం పడుతుంది. ఒక రూపం ఈ లోకంలోనికి రావాలంటే ఉన్నపాటున మరుసటి రోజుకి వచ్చేయదు. 9 నెలలు అమ్మ కడుపులో అద్భుతమైనటువంటి నిర్మాణం రూపుదిద్దబడాలి. ఆ తదుపరి బిడ్డ బయటకు రావటం జరుగుతుంది. కాబట్టి కొన్ని కార్యాలు, కొన్ని మంచి విషయాలు, కొన్ని గొప్ప కార్యాలకు టైం పడుతుంది. మనకు ఓపిక ఉండాలి. ఓపిక ఉండాలి ప్లస్ విధేయత మనం చూపించగలగాలి. అది ఉండగలిగితేనే దాన్ని ఆ వాగ్దానాలను మనం స్వతంత్రించుకోగలం. ఇది ప్రధానంగా ఈ 4వ అధ్యాయం 3, 4 అధ్యాయాలు ఈ రీతిగా ఎండ్ అవుతాయి. అయితే ఈ 3, 4 అధ్యాయాల్లో ఉన్న ముఖ్యమైనటువంటి విషయాలు మన జీవితాలకు మనం అన్వయం చేసుకోవాలి. ఇందులో 4 విషయాలున్నాయి. 4 విషయాలున్నాయి. అందులో మొట్టమొదటిది ఏంటంటే ఈ 3, 4 నిర్గమకాండం 3, 4 అధ్యాయాల్లో మధ్యలో ఎవరైనా మిస్ అయినా కూడా ఈ విషయాలు మీరు వింటే మీకు బాగా అర్థం అవుతుంది. మొట్టమొదటిది ఏంటంటే దేవుడు పిలిచిన పిలుపుకు మోషే గారు ఇచ్చినటువంటి సాకులు. ఈ 2 అధ్యాయాల్లో ఒక 4 ప్రధానమైనటువంటి విషయాలు ఉన్నాయి. మోషే గారు 5 రకాలైనటువంటి సాకులు చెప్పడం జరిగింది. మనందరికీ తెలుసు. మొట్టమొదటి సాకు ఏంటంటే ఎవరికైనా గుర్తుందా? నేను ఏ పాటి నేను ఏ పాటి వాడిని. ఇక్కడ గమనించండి. అలాంటి ఆలోచన కలిగి ఉండటం తప్పుగానే కాదు. నంబర్ 1 గుర్తుపెట్టుకోండి. అలాంటి ఆలోచన కలిగి ఉండడం తప్పు కాదు. కానీ దేవుడు ఎన్నుకున్నాడంటే మాత్రం ఇలాంటి ఆలోచనలు పక్కన పెట్టాలి. గాట్ ఇట్? అర్థమైందండి? ఇప్పుడు నేను ఏ పాటి వాడిని అనుకోవటం మన తగ్గింపుకు సూచిక. కానీ వన్స్ దేవుడు ఎన్నుకున్నాడంటే మాత్రం ఆ ఆలోచన పక్కన పెట్టాడు. మీకు అర్థమవుతుందా డిఫరెన్స్? తేడా అర్థమవుతుందండి? మనం ఏ పాటి వాళ్ళం అనుకుంటాం తప్పులేదు. కానీ వన్స్ దేవుడు ఎన్నుకున్నాడంటే మాత్రం అభిప్రాయాన్ని పక్కన పెట్టాలి. దేవుడి మాటలను గౌరవించాలి. అది మొట్టమొదటి ఈ సాకుకు మన సమాధానం, మన జీవితానికి అన్వయించుకోవడం. రెండవది ఏమన్నాడు? దేవుని పేరు ఏమిటి అని అడిగాడు. నీ పేరేంటి అని అడుగుతారయ్యా.
నీ పేరేంటి అని అడుగుతారు. అంటే వాస్తవంగా మనం ఏ జనాల మధ్యకైతే పంపబడుతున్నామో, ఆ జనాలు ఎట్టి ఆలోచన కలిగి ఉంటారు, ఎట్టి ఆటంకం మనకు కలగజేస్తారు, ఎలాంటి ప్రశ్నలు సంధిస్తారు, దాన్ని ఏ విధంగా మనం క్లారిఫై చేసుకోవాలని స్పష్టత దేవుడి నుంచి తీసుకోవాలి. దేవుడు పంపినప్పుడు పొలోమను పోయేవాళ్ళు కొంతమంది ఉంటారు. అలా ఉండకూడదు. ఖచ్చితంగా, స్పష్టంగా ఎక్కడికైతే మనం వెళ్తున్నామో, ఏ ప్రజల మధ్య అయితే ఉంటున్నామో, ఆ ప్రజల గురించినటువంటి అవగాహన, దేవుడి పట్ల వాళ్ళకున్నటువంటి గురి, వాళ్ళు ఏ విషయంలో మనల్ని అభ్యంతరపరుస్తారో, మనల్ని చేర్చుకోకుండా ఉంటారన్న విషయానికి స్పష్టత దేవుడి దగ్గర నుంచి, ఏ దేవుడైతే పంపుతున్నాడో, ఆ దేవుడి దగ్గర నుంచి వివరణ తీసుకోవాలి. ఇది రెండవ విషయం మన జీవితాలకు అన్వయించుకోవాలి. మూడో విషయం ఏంటండి? వారు వినరు, నమ్మరు. వారు నన్ను నమ్మరు. వెరీ గుడ్ అమ్మా. వారు నన్ను నమ్మరు అంటారు. వాస్తవంగా ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, మన జీవితాలకి అన్వయించుకునేటప్పుడు దేన్నైనా చాలా మంది చాలా సందర్భాల్లో ఏమనుకుంటారంటే, దేవుడు పలాంది చెప్పమని పంపితే మనం ముందు అడ్వాన్స్‌డ్‌గా ఆలోచన చేస్తాం. ఇప్పుడు యోనా గారు కూడా అదే ఆలోచన చేశారు. ఏమని ఆలోచన చేశారు? నేను పోయి చెప్పి ప్రయోజనం లేదు. ఎందుకంటే నువ్వు ఎట్లాగో క్షమించేస్తావు. నువ్వు కరుణా సంపన్నుడివి. నువ్వు క్షమాగుణ సుగుణాకరుడివి. నువ్వు ఈ మాత్రం దానికి నా బ్యాటరీ ఎందుకు నేను వేస్ట్ ఎందుకు చేసుకోవాలి అని ఆలోచన చేశాడాయన. దాన్ని ఏమంటారంటే ఓవర్ అంటారు దాన్ని. అలాంటివి కొన్ని చేయకూడదు మనం. వాళ్ళు నన్ను నమ్మరంటే నిన్ను నువ్వు నమ్ముకున్నట్టు. మనల్ని మనం నమ్ముకుంటే వచ్చే మాటలవి. పంపినవాడు చూసుకుంటాడు. నమ్మకపోతే ఏం చేయాలో అనేటటువంటి విషయం ఆయన చూసుకుంటాడు. వెంటనే మోషే గారు ఈ విధంగా అడిగినా కూడా దేవుడు చెప్పినటువంటి జవాబుతో ఆయన సంతృప్తి చెందాడు. దానికి విధేయత చూపించాడు. ఇది మంచిది. ఓకే. నన్ను నమ్మరు, నేను చెప్తే వినరు. ఇది మంచిది కాదు. ఎవరింటున్నారు? మనం అసలు ఆలోచన చేద్దాం. ఎవరు నమ్ముతున్నారు మనల్ని? లోకంలో 100% మనల్ని నమ్ముతారు. ఒక్కరన్నా నమ్మేవాళ్ళు ఉంటారా? మీరు చెప్పండి. 100కి 100 మనల్ని నమ్మగలిగిన వాళ్ళు లోకంలో ఒక్కరైనా ఉంటారా? లేరండి. 100కు 100% మనల్ని నమ్మగల వేరే వాళ్ళొద్దు. నేను అడుగుతున్నా. వేరే వాళ్ళొద్దు. మనల్ని మనమే నమ్మం. 100కి 100 మనల్ని మనమే నమ్ముకోలేం. ఎందుకంటే ఎన్నో సందర్భాల్లో నమ్మదగిన వాళ్ళం కాదని మనకు ఎన్నో సార్లు మన మనస్సాక్షి చెప్తూ ఉంటుంది. అలాంటప్పుడు మరి ఎవరు నమ్మరనేటువంటి ఉద్దేశంతో దేవుడు పంపించిన పనిని మనం గంగలో కలపడం ఎంతవరకు సమంజసం? అలాగే ఎప్పుడు ఆలోచన. నాలుగో విషయం ఏంటి? నోటి నేను మాట నోటి నేను నోటి మాట మాంద్యము, నాలుక మాంద్యము కలిగిన వాడిని అని అంటాడు. అంటే చాలా మంది తన అసక్తతను తెలియపరుస్తారు. ఇది కూడా మన శక్తులు, మన సామర్థ్యాలు కాదిక్కడ. మన శక్తులు, మన సామర్థ్యాలు ఇక్కడ పని చెయ్యవు. మనకు అదే దేవుడు అదే చెప్పేదండి. మానవుడికి నోరిచ్చినోడు ఎవరయ్యా? అంటే నీకు మాటలు సరిగ్గా రావు, నీకు నోటి మాంద్యం ఉందో, నాలుక మాంద్యం ఉందో, నీకు పెద్ద టాలెంట్స్ ఉన్నాయో, లేవో, చదువు ఉందో లేదో, బ్యాక్‌గ్రౌండ్ ఉందో లేదో, డబ్బు ఉందో లేదో, అందచందాలు ఉన్నాయో లేవో నాకు తెలీదేంటి. కాబట్టి ఆ విధంగా దేవుడు ఎప్పుడైతే ఎన్నుకుంటాడో, పిలుచుకుంటాడో అప్పుడు మనం మన ఆసక్తతను తెలియపరిచేటువంటి పరిస్థితి ఏమాత్రం మంచిది కాదు. దేవుడికి అన్నీ తెలుసు. అన్నీ తెలిసి ఎన్నుకున్నాడు కాబట్టి ఆయనే అన్నిటిని చూసుకుంటాడు. ఇక ఐదవ సాకుంది. అదేంటి అంటే ఎవరిని పంపాలో వాళ్ళనే పంపించు. అంటే అర్థం ఏంటి? నువ్వు ఎవరిని పంపాలదలుచుకున్నావు వాళ్ళని పంపించు అంటే అర్థం ఏంటండి? నన్ను వదిలేయాలండి. నన్ను పంపొద్దు నాయనా, వేరే వాళ్ళు ఎవరైనా చూసుకో అని అర్థం. కదా! నన్ను పంపొద్దు, వేరే వాళ్ళు ఎవరన్నా చూసుకో అని అర్థం. కాబట్టి ఇక్కడ గమనించండి. అసలు దేవుడు మన దగ్గరికి వచ్చాడంటే, నా పని కోసం రా అని పిలిచాడంటే దాని అర్థం ఏంటి చెప్పమంటారండి? వేరొకడు ఆ పనికి సూటబుల్ కాదు అని అర్థం. వేరొకడు ఆ పనికి సూటబుల్ కాదు. మనమే సూటబుల్ అనే అర్థం అనేది మనం మర్చిపోకూడదు. వేరే వాళ్ళు చూసుకో అని నువ్వు చెప్పేంత వరకు దేవుడు తెలీదా? మనం చెప్పేంత వరకు తెలీదండి? ప్రభా నా వల్ల కాదు ప్రభా, నా వల్ల కాదు, నువ్వు వేరే వాళ్ళని చూసుకో అనేది అది రాంగ్ అది. మన దగ్గరికి దేవుడు వచ్చాడంటే అర్థం ఏంటంటే మనమే ఆ పనికి తగిన వాళ్ళం అని అర్థం. సో ఆ విషయంలో కూడా మోషే గారు విధేయత చూపడం జరిగింది. ఇవి 5 సాకులు, 5 అన్వయాలు. ఇది మొదటి విషయం. ఇక రెండో విషయం ఏంటంటే దేవుడితో మోషే గారు మాటలాడే విధానం. ఈ 3, 4 అధ్యాయాల్లో మోషే గారు దేవుడితో మాట్లాడే విధానం
చాలా ప్రత్యేకంగా ఉంటుంది. మనం నిజంగా జాగ్రత్తగా గమనించగలిగితే మోషే గారి మాటల ద్వారా దేవుడితో మాట్లాడే విధానం ద్వారా మనం ఏం నేర్చుకోవచ్చు అంటారు? మనం ఇప్పుడు ఈ 3, 4 అధ్యాయాల్లో చూసాం గదా! మీరు ఏం నేర్చుకున్నట్టు అనిపించింది? మోషే గారి లో సంభాషణ చెప్పమ్మా. లోబడే తత్వం. లోబడే మాట తత్వం ఉంది. మాట ఓకే. వినే ఇంకా? తత్వం. మాట మాట వినే వినే తత్వం, తత్వం. లోబడే తత్వం ఉంది. ఓకే. వెరీ గుడ్ అమ్మా. మంచిది. ఇంకా? ఇంకా? అసలు దేవుడితో మాట్లాడేటప్పుడు దేవుని మాట నమ్మతత్వం. అదేనమ్మా. అదే లోబడేటత్వం, నమ్మటం విధేయత, 2 తగ్గింపు నేర్చుకున్నాను. విధేయత, మాట వినటం, విధేయత, నమ్మటం ఇదంతా ఓకే. తగ్గింపు కూడా ఓకే. తగ్గింపు. ఇంకా? ఇంకా మనం కొన్ని ఆలోచన చేస్తే సూచక మోషే మీద చేసినప్పుడు ఆయన ఒప్పుకొని దానికి అంగీకరించినాడు. అదే నాకు అదంతా అదే అక్క. విధేయత చూపటం, మాట వినటం, నమ్మటం ఇదంతా ఓకే. ఇంకా ఏమైనా మీరు గమనించారా అంటే గుర్తుపెట్టుకోండి. దేవుడితో మాట్లాడేటప్పుడు దాపరికాలు, అరమరికలు ఏది లేకుండా మాట్లాడాడు. మోషే గారు కుళ్ళగా మాట్లాడేస్తారు. అప్పుడప్పుడు అంటారు కదా! మనం ఇప్పుడు నిజాలు మాట్లాడుకుందాం అంటారే. విన్నారా? ఇప్పుడు మనం నిజాలు మాట్లాడుకుందాం అంటారు కదా! దేవుడితో మాట్లాడేటప్పుడు కొంతమంది ఇదెందుకు చెప్పాలి? అదెందుకు చెప్పాలి? అదెందుకు మాట్లాడాలి? ఇదెందుకు మాట్లాడాలని కొన్ని దాచేసుకుంటూ ఉంటారు. కొన్ని అదేదో ఆయనకు తెలియనట్టు. కొన్ని ఆయన ముందు పెట్టరు. ఇలా కొన్ని ఉంటాయి. మోషే గారి విధానం అంతా ఎట్లా ఉందనంటే పూర్తిగా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడేయటం దేవుడి దగ్గర అర్థం చేసుకున్నవాడు నేర్చుకున్నాడు. మనకది రావాలి. మన దేవుడితో, మన నాన్నతో మాట్లాడినట్టు కదండీ! అలాగని 10 మంది దగ్గర మనం అట్లాంటివన్నీ చెప్పుకోవాల్సిన పని లేదు. దేవుడు మనం ఒంటరిగా ప్రార్థన చేసుకుంటూ ఉంటాం. గదిలో మాట్లాడేటప్పుడు మన ఆసక్తతలేంటో, మన రోత జీవితాలేంటో, మనకున్నటువంటి అసంపూర్ణత ఏంటో, మనకున్నటువంటి బలహీనతలేంటో, ఆ దేవుడి నుంచి మనం ఏమి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నామో, దేవుడు మన నుంచి ఏమి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాడో, దానికి మనం ఏమాత్రం సిద్ధపాటు కలిగి ఉన్నామో లేదో, ఇవన్నీ గూడా దేవుడి దగ్గర అరమరికలు లేకుండా మాట్లాడుకోవాలి. మోషే గారితో సంభాషణ చేసేటప్పుడు దేవుడు ఇదే మనకు అర్థం కావాల్సిన విషయం. ఏమాత్రం దాపరికాలు లేకుండా ఉన్నది ఉన్నట్టు మాట్లాడేసుకోవటం దేవుడితో జరిగింది. యథార్థవంతుడితో యథార్థంగా మాట్లాడు. పరిశుద్ధుడితో ఉన్నటువంటి విషయాలు పరిశుద్ధంగానే మాట్లాడు. అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు. డాక్టర్ గారి దగ్గర అబద్ధం చెప్పకూడదని. విన్నారా? డాక్టర్ గారి దగ్గర అబద్ధం చెప్పకూడదు. ఎందుకు చెప్పకూడదు? చెప్తే ఏమవుద్ది? రోగం నయం. మనలో ఉన్న రోగాలు అట్లే ఉంటాయి ఉన్న రోగం పోదు సరిగదా, రోగం ఇంకా పెద్దదవుతుంది కదా! కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మన దేవుడు అన్నీ తెలిసిన వాడైనా ఆయన ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తారంటే మనం ఎలాగున్నాం అనేది చూస్తాడు ఆయన. మనం యథార్థవంతులమా కాదా అని చూస్తాడు. మనము వేషధారులమా అని చూస్తాడు. కొంతమంది దేవుడితో ప్రార్థన చేసేటప్పుడు ఈ వేషధారనే ఉంటారు. ఎందుకు? దేవుడికి తెలీదా మనం వేషధారులమా కాదని? ఆయన దగ్గర ఏం దాచుకోగలం మనం? మోషే గారిలాగా యథార్థత కలిగి ఉండి. దేవుడితో మాట్లాడాడు యోబు గారు కూడా. యోబు గారు కూడా డైరెక్ట్‌గా కుళ్ళగా మాట్లాడేసాడు. ఉన్నది ఉన్నట్టుగా చక్కగా మాట్లాడేసాడు. అది చాలా మంచిది దేవుడితో మాట్లాడటం. కొంతమంది లోపల మనుషులుగా ఉంటారు. లోపల ఒకటి బయట ఒకటి ఉంటారు. అది మనుషులతో ఏమైనా సెట్ అవుద్దేమో. దేవుడి దగ్గర అసలు సెట్ కాదు. అన్ని దేవుడితో మాట్లాడేటప్పుడు మోషే గారిలాగా మాట్లాడాలి. యోబు గారిలాగా మాట్లాడాలి. ఇది చాలా ప్రధానమైనటువంటి విషయం. ఆ తదుపరి మనం జాగ్రత్తగా గమనిస్తే మూడవ విషయం ఉంది. మూడవ విషయం ఏంటంటే దేవుడు ఆనాడు మోషే గారిని పిలిచిన విధానం ఒకలాగుంది. తర్వాత ఇశ్రాయేలుతో మాట్లాడిన విధానం కొన్ని ఒక రకంగా ఉంది. న్యాయాధిపతుల్లో ఒక్కొక్కరిని పిలిచిన విధానాలు ఒక రకంగా ఉంది. ఇప్పుడు మన పిలుపు ఎలా ఉంటుంది? ఇప్పుడు కూడా మనల్ని దేవుడు పిలుస్తాడా? పిలిస్తే ఎలా పిలుస్తాడు? వాక్యం ద్వారానే. నేను అడుగుతున్న ప్రశ్న ముందు ఫస్ట్ ఏంటి? మనల్ని కూడా దేవుడు పిలుస్తాడా? మనల్ని కూడా దేవుడు పిలుస్తాడా? ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే మనల్ని కూడా దేవుడు ఇలా పిలుస్తాడా? మోషే గారిని పిలిచినట్టు పిలుస్తాడా? పిలుపు మనకు కూడా ఉందంటారా? అది చెప్పండి. మోషే గారి లాగా
దైవజనులు వాక్యం చెప్పినప్పుడు దాని ఓకే అమ్మా. అంటే మొత్తానికి ఒకటే గుర్తుపెట్టుకోవాల్సింది, మనకు కూడా పిలుపు ఉంది. ఫస్ట్ పాయింట్, మనకు కూడా పిలుపు ఉంది. అయితే మోషే గారిని పిలిచినట్టుగానో, లేకపోతే న్యాయాధిపతులు పిలిచినట్లుగానో, కొంతమంది దైవజనులను దైవ ప్రతినిధులను పిలిచినట్టుగానో మాత్రం పిలవడు. ఇప్పుడు ఆ పౌలు గారిని పిలుచుకున్నాడు, అదొక ప్రత్యేకమైన పిలుపు విధానం కదా. అలా ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా పిలుచుకుంటూ ఉంటాడు. ఇప్పుడు మాత్రం అందరికీ సార్వజనీనంగా పిలిచిన పిలుపు ఎలా ఉంటుంది అంటే, పొదలో నుంచి మాట్లాడడం ద్వారా పిలవడు. ఇప్పుడు లేదా దమస్కు మార్గంలో దేవుడు గొప్పగా వెలుగు కలగజేసి, కళ్ళు పోగొట్టేసి, మాట పోగొట్టేసి, ఇలాంటి పరిస్థితులు ఉండవు. ఎలాంటి పిలుపు ఉంటుంది అంటే, తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం చూద్దాం. అపోస్తలుడైన పౌలు గారు తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం చూద్దాం. అక్కడ ఏమని రాయబడింది చూడండి. 14వ వచనం చదవండి. మీరు ఈలోగన రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్ముని పిలిచెను. సో మనల్ని పిలిచే విధానం దేని ద్వారా అంటే, సువార్త ద్వారా పిలుస్తాడు దేవుడు. ఇప్పుడు స్వప్నాల ద్వారా చాలా మంది చెప్తూ ఉంటారు, ఏమని అంటే, నన్ను దేవుడు ఆ స్వప్నంలో పిలిచాడు, దర్శనంలో పిలిచాడు అని అంటారు. అసలు ఈ రకమైన పిలుపు ఎప్పుడు కూడా మొదటి శతాబ్దంలోనే ప్రారంభమైంది. ఇది ఏది? సువార్త ద్వారా పిలవటం అన్నది. తెస్సలోనికైలో ఉన్నటువంటి విశ్వాసులు చాలా అద్భుతమైనటువంటి వ్యక్తులు. వాళ్ళు చాలా శ్రేష్టమైనటువంటి గుణగణాలు కలిగినటువంటి వాళ్ళు. నేటి సార్వత్రిక క్రైస్తవ సంఘాలకు ఎంతగానో మాదిరికరమైనటువంటి విశ్వాసులు తెస్సలోనికల ప్రాంతంలో ఉన్నారు. అటువంటి ఘనులైనటువంటి శ్రేష్ఠులైనటువంటి వారిని సైతం దేవుడు దర్శనాల ద్వారా పిలవలేదు, కళల ద్వారా పిలవలేదు, సూచక్రియల ద్వారా పిలవలేదు, మహత్కార్యాల ద్వారా పిలవలేదు, దేవదూతల ద్వారా మాట్లాడించడం ద్వారా పిలవలేదు. సువార్త ద్వారా పిలిచాడు. సువార్త ద్వారా పిలిచాడు. కనుక ఈ రోజు మనందరికీ పిలిచే పిలుపు దేని ద్వారా అంటే, సువార్త ద్వారా పిలుపు వచ్చింది. మీకు పిలుపు ఉందా, మీకు పిలుపు ఉందా, మీకు పిలుపు ఉందా అని అడుగుతారు చాలా మంది. అప్పుడు వాళ్ళకి ఏం చెప్పాలి జవాబు అంటే, 100% పిలుపు ఉంది. మిమ్మల్ని పిలిచిన పిలుపు, మమ్మల్ని పిలిచిన పిలుపు, ఎవరినైనా పిలిచే పిలుపు ఒక్కటే, అది సువార్త ద్వారా పిలిచిన పిలుపు. మారుమనసు పొందండి, రక్షణ పొందండి, పాపాలు క్షమించబడండి, క్రీస్తులోనికి రండి. ఏదైతే మనం దేవుని రాజ్యము గురించి, యేసుక్రీస్తు నామము గురించి సువార్త ప్రకటించటమో అదే పిలుపు. లోకం నుండి వేరే రక్షణ పొందండి అనేది పిలుపు. కాబట్టి ఈరోజు మనందరికీ కూడా పిలుపు ఉంది. ఆ పిలుపు ఏంటో మనకు తెలియాలి. ఇకపోతే ఆ పిలిచిన తర్వాత మనం ఏమైపోయామంటే దేవుడికి తెలుసండి. చూడండి, కొలసీలకు రాసిన పత్రికలో పౌలు గారు 3వ అధ్యాయము 12వ వచనంలో ఒక మాట చెప్తున్నాడు. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. కాగా దేవుని చేత ఏర్పరచని వారిని పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, జాలిగల మనస్సు, దయాళత్వము, వినయము, సాత్వికము, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. దేవుని చేత మనం ఏమయ్యామటండి? దేవుని చేత ఏమయ్యాం మనం? ఏర్పరచబడిన వారము. మనకు పిలుపు ఉంది, ఏర్పాటు ఉంది. మర్చిపోకండి, పిలుపు ఉంది, ఏర్పాటు ఉంది. మనం ఎవరు గాలికి పోయేవాళ్ళం కాదు. మనం దారిని పోయే దానయిల్లు లాంటి వాళ్ళం కాదు. దేవుడి సువార్త ద్వారా పిలువబడ్డ వాళ్ళం, దేవుడి చేత ఏర్పరచబడినటువంటి వాడు. అందుకే మనది ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము, దేవుడి సొత్తు అని ఎన్నో అద్భుతమైనటువంటి క్వాలిఫికేషన్స్ దేవుడు మనకి ప్రసాదించడం జరిగింది. ఇది మన జీవితంలో ఈ రోజు మనం అన్వయించుకోవాలి. ఆ రోజు మోషే గారిని ఎలా పిలిచాడు దేవుడు, ఈ రోజు మనల్ని ఎలా పిలుస్తాడు అనేది మనకు తెలిసి ఉండాలి. ఇక చివరి అన్వయం అదేంటంటే, దేవుడు మోషే గారితో మాట్లాడుతూ ఒక మాట అడుగుతాడు. మనందరం మళ్ళీ 4వ అధ్యాయం 2వ వచనానికి వద్దాం. నిర్గమకాండం
4వ అధ్యాయము చాలా ప్రాముఖ్యమైనటువంటి క్వశ్చన్ అండి ఇది. రేపు మనల్ని కూడా ఇదే అడుగుతాడు దేవుడు. 4వ అధ్యాయం నిర్గమకాండం 2వ వచనం ఏమనుంది చూడండి. యెహోవా నీ చేతిలోనిది ఏమిటి అని అతనిని అడిగాను. అందుకు అతడు కర్ర అనేను. చూడండి, నీ చేతిలో ఏముంది మోజేస్, నీ చేతిలో ఏముంది. రేపు మనల్ని కూడా దేవుడు అడిగే క్వశ్చన్ ఏంటంటే నీ చేతిలో ఏముంది అంటే ఏంటి అర్థం? దీన్ని మనకు అన్వయం చేసుకోవాలనుకోండి, దాని అర్థం ఏంటి? నీ చేతిలో ఏముంది అంటే ఏంటి అర్థం? అసలు నీ దగ్గర ఏముంది అని. మీరేం సంపాదించుకోను ఏమ్మా? మీరేం సంపాదించుకోనున్నారు? ఏం సంపాదించి ఉన్నారు. ఓకే, ఇంకా ఈ చేతిలో ఏముంది అన్నటువంటి ఆ ప్రశ్న మనకు అన్వయం చేసుకోవాలనుకోండి, ఎలా అన్వయం చేసుకుంటే కరెక్ట్ అనిపిస్తుంది అని చెప్పాలి. ఒక్కొక్కరు ఒక్కొక్కరు చెప్పారు, ఇంకా ఎవరైనా ట్రై చేయండి. పరిశుద్ధ గ్రంథం. నీ జీవితం ఎలా ఉంది అని అడుగుతున్నాను. అర్హత దేవుని పనికై అర్హత ఏముంది అని. ఓకే అమ్మా, రైట్. ఇప్పుడు నేను అడుగుతున్నాను, కొంచెం బాగా ఆలోచన చేసి చెప్పండి ఒక విషయం. అసలు మోషే గారు కర్ర పట్టుకొని ఉన్నాడు కదండి, కర్ర దేనికి పనికి వస్తుంది చెప్పండి? ఎందుకు ఆయన దగ్గర కర్ర ఉంది అది చెప్పండి. ఆయన గొర్రెల కాపరి కదన్నా. ఆయన గొర్రెల కాపరి. వెరీ గుడ్. గొర్రెల కాపరి చేతిలో కర్ర దేనికి పనికి వస్తుంది? ఆ గొర్రెల్ని మేపటానికి, తర్వాత గొర్రెల జోలికి ఏదొచ్చినా వాటిని తోలేయటానికి, వాటిని దిశానిర్దేశం చేయటానికి. ఒక్క మాటలో చెప్పాలంటే ఏమొక్క గొర్రెలను సక్రమైన మార్గంలో నడపటానికి. అదే మనకు అన్వయం చేసుకోవటం ఎట్లా అనేది ముఖ్యంగా కావాలి మనకి. అది ఓకే, మీరు అలా చెప్తున్నారు, బాగానే ఉంది. అంటే ఏదైనా ఒకటి చక్క చేసుకోవటానికి, ఒక మన జీవనోపాధికి కావచ్చు, మన రోజువారి పనికి కావచ్చు, మన భవిష్యత్తు కోసం కావచ్చు, ఆ రోజు మోషే గారి చేతిలో ఒక కర్ర ఉంది. ఈ రోజు మన చేతిలో ఏముందంటే తలాంతు ఉంది. తలాంతు. ఆ రోజు మోషే గారి దగ్గర ఉన్న పని ఏంటి? తలాంతు ఏముంది? గొర్రెలు కాసే తలాంతే. ఆ కాసేదానికి ఏం వాడాడు? కర్ర వాడాడు. అట్లాగే ఈరోజు మన జీవితాలు కూడా ఖచ్చితంగా ప్రతి మనిషికి దేవుడు ఏదో ఒక తలాంతు ఇచ్చి ఉంటాడు. ఎందుకంటే తలాంతులు లేనటువంటి, తలాంతు అంటే ఏంటి అర్థం? అర్థం ఏంటండి? తలాంతు అంటే అర్థం ఏంటి తెలుసా అండి? ఎవరికైనా ఐడియా ఉందా? తలాంతు అంటే అమ్మా టాలెంట్ అమ్మా, టాలెంట్. తలాంతు అంటే టాలెంట్. అంటే ఏదో ఒక టాలెంట్ ఖచ్చితంగా ఉంటది. ఇప్పుడు తలాంతుల విషయంలో మనం ఆలోచన చేస్తే, దేవుడు ఉపమానాలు చెప్తూ ఒక మనిషికి ఎన్ని తలాంతులు ఇచ్చారని చెప్తారు? 3 రకాలైనటువంటి వ్యక్తుల గురించి చెప్తాడు. ఒకరికి 5 తలాంతులు, ఒకరికి 2 తలాంతులు, ఒకరికి 1 తలాంతు. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి చెప్పండి? ఎవరి సామర్థ్యాన్ని బట్టి వాళ్ళకి ఆ తలాంతులు ఇచ్చినాడు. ఓకే, ఇంకా కనీసం ఒక్కటైనా ప్రతి ఒక్కరికి ఇస్తాడని. ఖచ్చితంగా ఇది మనం ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది. మొట్టమొదటిగా మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, టాలెంట్ లేని పర్సన్స్ ఈ భూమి మీద బ్రతకలేరు. ఖచ్చితంగా ప్రతి మనిషికి ఏదో ఒక ప్రత్యేకమైన టాలెంట్ ఉంటుంది. అయితే ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, ఆ టాలెంట్ ను ఒకప్పుడు మోషే గారు 40 ఏళ్ళు దేనికి వాడారు? గొర్రెలు కాయటానికి వాడాడు, తన జీవనోపాధికి వాడాడు. కానీ దేవుడు ఏం చేశాడంటే, గొర్రెలు కాయటానికి నీ జీవనం కోసం వాడిన ఇదే టాలెంట్, ఇదే కర్రను, ఇదిగో ఐగుప్తు దాస్యము నుండి విడిపించటానికి వాడు, నా ప్రజలను నడిపించటానికి వాడు అని దేవుడు దిశానిర్దేశం చేశాడు. అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మన టాలెంట్కు సార్థకత ఎప్పుడు వస్తుంది చెప్పండి? మన టాలెంట్లకు ఒక గొప్ప ధన్యత ఎప్పుడు వస్తుంది తెలుసా అండి? సమర్థవంతంగా దేవుడు వాడుకున్నప్పుడు. దేవుడు వాడుకున్నప్పుడు. ఇప్పుడు నాకు ఒక టాలెంట్ ఉందని నేను ఫస్ట్ గుర్తించాను.
మొట్టమొదటిసారిగా మీరు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, అసలు నాకు ఉన్నటువంటి టాలెంట్ ఏంటి? ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. ఇంతకీ ఎవరన్నా ఆ దిశగా ఏమన్నా ఆలోచన చేశారా అసలు మీరు? ఎవరైనా మీలో నాలో ఏ టాలెంట్ ఉంది? ఎవరైనా ఆ విధంగా టెస్ట్ చేసుకున్నారా? నేను అడుగుతున్నాను. ఎవరన్నా చేసుకున్నారేమో చెప్పండి. చేసుకున్నాను. చేసుకుంటే మీకు తెలిసుండాలి. ఏ టాలెంట్ నాకు ఉంది అనేది. నాకు ఒక టాలెంట్ ఉందని అర్థమైపోయింది. ఆ టాలెంట్ ఏంటంటే ప్రీచింగ్. టీచింగు, ప్రీచింగు. టీచరు, ప్రీచరు అనేది ఫస్ట్ నేను నా విషయంలో గుర్తించినటువంటి టాలెంట్ ఏంటంటే, నేను ఒక టీచర్‌ని. చెప్పగలను. విషయాన్ని వివరించి, విడమరిచి చెప్పగలను. అనేది ఆ టాలెంట్ నాకు దేవుడిచ్చాడు అనేది గుర్తించాను ఫస్ట్. అలా గుర్తించిన తర్వాత నాకు దేవుడు నేర్పించిందేంటంటే, ఒరేయ్ నాయన నువ్వు పిల్లలకి మాత్రమే కాదురా పాఠాలు చెప్పాల్సింది. ఈ టాలెంట్ నీకున్నది పిల్లలకు పాఠాలు చెప్పి నీ జీవనాన్ని నువ్వు చేసుకోవడానికి మాత్రమే కాదు. నా పిల్లలకు చెప్పటానికి దీన్ని సార్థకం చేసుకో. ఆ రోజు మోషే గారికి చెప్పినట్టు గొర్రెలు గాయటానికి కాదు నాయన ఈ కర్ర వాడాల్సింది. నా బిడ్డలను నడిపించటానికి నా గొర్రెలను నడిపించటానికి వాడు. అది ఆ టాలెంట్‌కు దానికి సార్థకత అని చెప్పినట్టు ప్రతి టాలెంట్ అదొకటే కాదు. ఆ తర్వాత నాకు దేవుడు ఇది మాత్రమే కాదు, చాలా చాలా టాలెంట్స్ పెట్టేశాడు అని. ప్రతి మనిషికి కనీసం గుర్తుపెట్టుకోండి మినిమమ్ ఒక టాలెంట్ ఉంటుంది. మాక్సిమం 5 టాలెంట్లు ఉంటాయి. బైబిల్‌లో మీరు ఎవరైనా 5 టాలెంట్లు ఉన్న వ్యక్తులను చూసారా? 5 టాలెంట్లు ఉన్న వాళ్ళని ఎవరినైనా చూసారా? చెప్పమ్మా చెప్పక్క. దావీదు గారే. దావీదు గారికి ఎన్ని అద్భుతమైన టాలెంట్లు ఉన్నాయంటే విచిత్రంగా వీణను వాయించగలడు. పట్టిన దయ్యాన్ని కూడా పోగొట్టగలడు. దయ్యాన్ని పోగొట్టగలడు. సంగీతానికి రాళ్ళు గరుగుతాయి అంటారు కదా! కాదు. ఆయన వాయిస్తే సంగీతాన్ని వాయిస్తే సౌలు గారికి పట్టినటువంటి పిశాచి పోయింది. అదొక టాలెంట్. ఇంకో టాలెంట్ ఏంటి? గొర్రెలు కాయటం, దేవుని ప్రజలను గాయటం. ఇది రెండో టాలెంట్. మూడోది వెరీ గుడ్. మంచి కీర్తనాకారుడు. ఇంకా నాట్యం ఆడడం. దేవుడి సన్నిధిలో బాగా సంతోషపడతాడు, సంతోషం గడుపుతాడు, నాట్యం ఆడతాడు. ఇంకా అన్నిటికంటే అసలైంది మర్చిపోయారు. ఆయన ఒక గొప్ప పరాక్రమశాలి. సింహపు గుండె కలిగినటువంటి వారు సైతం ఆయన ముందు నిలవలేరు. ఆయన దగ్గర ఉన్న అనుచరుల దగ్గర కూడా నిలవలేరు. అలా గొప్ప పరాక్రమశాలి, గొప్ప సౌందర్యవంతుడు, వీణను బాగా వాయించగలిగిన వాడు, కీర్తనాకారుడు, మంచి నాయకుడు, అన్ని టాలెంట్స్ ఉన్నాయి. అంటే దేవుడు మనలో కూడానండి మనకు ఒకటే అని కాదు. అసలు ఏమీ లేవనుకుంటాం మనం. అక్కడి నుంచి ముందు బయటపడాలి ఫస్ట్ పాయింట్. ఏ టాలెంట్ నాకు లేదనుకుంటారు. అప్పుడు అందుకే మీరు చూడండి, నేను లోక విషయంలో బాగానే ఉంటాను కానీ దేవుడు నాకు ఏ టాలెంట్ ఇవ్వలేదండి దేవుళ్ళు అంటారు. దొంగలంతా. 100% ప్రతి మనిషికి అసలు ఉన్న టాలెంటే ఆయన మహిమ కోసం వాడాల్సింది. ఆయన ఇచ్చిందే అందుకు. కానీ దానికి వాడకుండా దేనికి వాడితే ఏం ప్రయోజనం అండి? నెక్స్ట్ నేను ఆలోచన చేసుకుంది నా మీద నేను ప్రయోగం చేసుకుంది ఏంటంటే, దేవా ఇది ఒక్కటేనా లేకపోతే ఇంకేమైనా ఉన్నాయా అన్న తపన నాలో మొదలైనప్పుడు, ఎస్ నీలో ఇంకా కొన్ని ఉన్నాయిరా అన్నటువంటి దిశగా నన్ను నడిపించాడు దేవుడు. నాలో రచించే రచన, పుస్తకాలు రచించాను నేను. పుస్తక రచన అనేది ఒక తలాంతు. పుస్తకం అనేది ఒక తలాంతు. సో ఈ తలాంతు కూడా నేను మెరుగుపరుచుకోవటం అనేది జరిగింది. తదుపరి ఇంకొక తలాంతును కూడా దేవుడు అనుగ్రహించాడు. ప్రీచింగ్ చేయటమే కాదు, పుస్తకాలు రాయటమే కాదు, నువ్వు సంఘాన్ని మేపాలి. సంఘాన్ని కాయటం అంత సులభమైన విషయం కాదు. కాపరత్వం చాలా ఉన్నతమైనటువంటి ధన్యత. సో ఆ రీతిగా సంఘాన్ని కాసేటటువంటి ఒక తల ఇంతేనా అనే ఆలోచన చేసుకున్నప్పుడు, అంటే ముందు మనకు ఆశ ఉండాలి దేవుణ్ణిలో. దేవా నేను ఒక తలాంతుతో నాకు సాటిస్ఫై కాలేకపోతున్నా, నీకోసం నేను చాలా
నేను తలాంతులతో నిన్ను మహిమపరచాలనుకుంటున్నాను. 10 మందిని మేలుకొలపాలనుకుంటున్నాను. నీ సాధనం గొప్ప సాధనం, నీ చేతిలో గొప్ప సాధనంగా అవ్వాలనుకున్నాను అన్న ఆశతో దేవుడి దగ్గర మనం ఎదురు చూసినప్పుడు హిడెన్ టాలెంట్స్‌ను దేవుడు బయటపెట్టే రీతిగా ముందుకు సాగించాలి. తర్వాత టాలెంట్ పాటలు రచించేట. ఆ పాటల రచన ఇప్పటికి 31 పాటలు అయిపోయాయి. 32 పాట లైన్‌లో ఉంది. ఆల్రెడీ ఇంకొక 20 పాటలు సిద్ధంగా. దీని తర్వాత ఇంకా ఏమైనా ఉందేమో అనే ఆలోచన చేస్తూ అన్వేషిస్తున్నా. నాయనా టాప్ 5 గదా! ఐదో టాలెంట్ గూడా నువ్వు నాకు అనుగ్రహించు. నాకు ఆశ ఉంది. టాలెంట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. అందులో మనమేదో లోకంలో ప్రదర్శించుకోవటానికి, మన గొప్పతనం చెప్పుకోవటానికి, చూపించుకోవటానికి కాదు గాని, దేవుడి మహిమ కోసం ఆ టాలెంట్‌ను సద్వినియోగపరచుకోవాలి. అది చాలా చాలా ధన్యతతో కూడినటువంటి విషయము. అంటే ఇప్పటి నుంచైనా మీరు ఆలోచన చేయండి. నాకేం లేవు అసలు దయ్యపు ఆలోచన అది. నాకు ఏ టాలెంటు లేదు అనేటటువంటి రీతిగా అనుకోవటం అనేది ఏ మాత్రం తగింది కాదు. ఎందుకనంటే ఈ ప్రపంచంలో టాలెంట్ అనేది లేకుండా ఒక 0 తలాంతు ఎవ్వరికి ఇవ్వలేదు. ఒకరికి ఏమీ ఇవ్వలేదు అనే మాట దేవుడు ఎప్పుడూ చెప్పలేదు. కనీసం ఒక తలాంతు ఉంటుంది. కొందరికి 2 తలాంతులు, కొందరికి 5కు 5 తలాంతులు కూడా ఉంటాయి. పసిగట్టాలి. పసిగట్టి ఎక్కడ వాడాలో అక్కడ వాడాలి. నన్ను ఒకసారి మన గిద్దెన్ అన్న మీకు తెలుసు కదా! మ్యూజిక్ డైరెక్టర్ గారు తెలుసు కదండీ! ఆయన ఇక్కడ రచించే ఈ రచనను గమనించిన తర్వాత అన్న మీరు అంటే మనకు ఇబ్బంది పడుతున్నారు కదా! ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు కదా! కొంచెం పరిస్థితిని మిమ్మల్ని చూస్తున్నాను. సినిమాలకు పాటలు రాస్తే వాళ్ళు బాగా ఇస్తారన్న పైసలు. కొంచెం మెరుగుపరుచుకుంటే ఇంకా బాగా పనికొస్తుంది. ఏమన్నా ట్రై చేయకపోయారా అని కూడా అడిగారు నన్ను. ఎందుకంటే అన్న కూడా సినిమాలకు పాటలు రాశాడు చాలా. సినిమాలకు అన్న కూడా పాటలు రాశాడు ఇంతకుముందు. ఈ మాట అడిగినప్పుడు నేను ఒకటే చెప్పాను. నేను ఇప్పటికే లోకంలో చాలా వాటికి దుర్వినియోగపరుచుకొని, నేను ప్రతిసారి నాకున్న ఒక బాధాకరమైన విషయం ఏంటంటే, జీవితంలో ప్రైమ్ టైమ్ ఏదైతే ఉందో పగలంతా మెయిన్ మంచి ఉత్పాదక సమయం అది. ప్రధానమైనటువంటి సమయం పిల్లలకు పాఠాలు చెప్పడానికి వాడుతాను. దీంతోనే నేను పూర్తిగా దేవుడికి దగ్గర కాకుండా దూరంగా ఉన్నానేమో, వాడబడ్డం దేవుడి మహిమ కోసం తక్కువైందేమో అని నాకు ఆ వెలుతుందన్న. ఇక మీదట అలాంటి పరిస్థితికి నేను వెళ్ళకూడదనుకుంటున్నానని అన్నగా చెప్పినప్పుడు ఆయన కూడా చాలా సంతోషపడ్డాడు. కాబట్టి ఇప్పుడు ఈరోజు మనం ఏదో లోకం కోసమో, పరిస్థితుల కోసమో, వాటి కోసమో, వీటి కోసమో మనం ఎట్టి పరిస్థితుల్లో ఇప్పటిదాకా చేసింది, చెందింది చాలు. జీవనం కోసం దేవుడు అది ఇచ్చాడు. దాంతో సంతృప్తి చెందుతున్నాం. ఇబ్బంది లేదు. ఇక మిగిలినవి ఎప్పుడు కూడా ఎక్కడే గాని ఎంటర్‌టైన్ చేయదలుచుకోకూడదు మనం. ఖచ్చితంగా ఆయన మహిమ కోసమే. ఆయన ఇచ్చాడు. ఆయన ఇచ్చింది ఆయన మహిమ కోసం వాడటం, 10 మందిలో స్ఫూర్తి నింపటం కోసం, దేవుని వైపు తిప్పటం కోసం వాడటం ఉత్తమమైన పని. కాబట్టి ప్రియులారా, ఈ 3, 4 అధ్యాయాలు నిర్గమకాండంలో 4 విషయాలు మనం అన్వయం చేసుకోవాలి. మొట్టమొదటిదేంటి? మోషే గారు చెప్పిన సాకులు, ఆ సాకుల విషయంలో మన జీవితంలో మనం ఏ విధంగా అన్వయం చేసుకోవాలనేది ఒకటి. రెండవదేంటి? మర్చిపోయారా? ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కోవడం. అది కాదమ్మా. దేవుడితో అరమరికలు లేకుండా మాట్లాడటం. దేవుడితో ఏది దాపరికాలనేది లేకుండా క్లారిటీగా మాట్లాడటం అనేది మనం నేర్చుకోవాలి. ఎక్కడి నుంచి అంటే మోషే గారు దేవుడితో మాట్లాడిన విధానంలో నుంచి. ఇక మూడవది ఏంటి అంటే దేవుడి పిలుపు ఈ కాలంలో ఎలా ఉంటుంది? దేవుడి పిలుపు అనేది ఈ కాలంలో ఎలా ఉంటుంది? దేవుడు సువార్త ద్వారా పిలుస్తాడు. పిలిచినటువంటి మనల్ని దేవుడి యొక్క ఏర్పరచబడిన సొత్తుగా మార్చుకుంటాడు. దేవుని ప్రతినిధులుగా వాడుకుంటాడు. నెక్స్ట్ 4వ విషయం ఏంటంటే టాలెంట్స్. తలాంతులు ప్రతి మనిషికి కనీసం ఒకటైనా ఉంటుంది. కొందరికి 2 ఉంటాయి. కొందరికి 5 ఉంటాయి. ఇక్కడ ఒక తలాంతు ఉన్నటువంటి వాడు ఆశగా తండ్రి నాకు ఒకటి సరిపోదు నాయనా, నేను ఇంకా నీకోసం నేను వెలగాలి గాని ఘనంగా వెలగాలి అనుకున్నప్పుడు దేవుడు ఇంకా టాలెంట్స్ పెంచిస్తాడు. ఇప్పుడు మన ముందున్నటువంటి సవాల్ ఏంటంటే అసలు మన టాలెంట్లు ఏంటో ఇప్పటిదాకా మనం గుర్తించామా లేదా? గుర్తించిన వాళ్ళను దాన్ని పదును పెట్టి దేవుని సేవలో మనం దాన్ని సద్వినియోగపరుస్తున్నామా లేదా?
కొంతమందికి మంచి గాత్రం ఉంటుంది, మంచి స్వరం, అదొక టాలెంట్. కొంతమందికి 10 మందిని గ్యాదర్ చేయగలరు. మీరు పిలిస్తే, కొందరు పిలిస్తే రారు, కానీ కొందరు పిలిస్తే ఖచ్చితంగా వస్తారు దైవ కార్యక్రమాలు. సో అదొక తలాంత్ అది. కొంతమంది గ్యాదర్ చేయగలరు, అద్భుతంగా గ్యాదర్ చేయగలరు, అదొక తలాంత్. కొందరు ఇవ్వగలరు, ధారాళంగా ఇవ్వగలరు, అదొక తలాంత్ వాళ్ళు. కొందరు సంఘంలో అమ్మా మ్యూట్ లో పెట్టుకోమ్మా అరుణ సిస్టర్. కొందరు దేవుడి సన్నిధిలో అద్భుతంగా సేవ చేయగలరు, శ్రేష్టమైనటువంటి సేవ, ఒళ్ళు దాచుకోకుండా పనిచేయ, అదొక తలాంత్. కొందరు చక్కగా టీచ్ చేయగలరు, అదొక తలాంతు. రాయగలరు, పాడగలరు, రచించగలరు, స్వరకల్పన చేయగలరు, మ్యూజిక్ సమకూర్చగలరు, వాయిద్యాలు వాయించగలరు. ఇలా రకరకాలుగా ఎన్నో రకాలైన సేవలు ఉంటాయి. దైవజనులకు దన్నుగా ఇదిగో రికార్డింగ్స్ చేసేవాళ్ళు, దాన్ని నీట్ గా ఎడిట్ చేసి అప్లోడ్ చేసేటటువంటి వాళ్ళు, సంపాదన ఇచ్చేటటువంటి వాళ్ళు, రకరకాల ఇవన్నీ టాలెంట్స్ అనండి, ఇవన్నీ టాలెంట్స్. వాటిని మనం కనుగొని వాటిని మనం పదునెక్కించుకునే విధానంలో ఖచ్చితంగా సఫలీకృతం కావాలి. ఇవి ఈ నిర్గమకాండము 3-4 అధ్యాయాల్లో ప్రధానంగా ఉన్నటువంటి మన జీవితాలకు అన్వయించుకునే విషయాలు. నిర్గమకాండము నుంచి మనం ప్రతిసారి కొన్ని అధ్యాయం అయిపోయిన తర్వాత కానీ, 2 అధ్యాయాలు అయిపోయిన తర్వాత కానీ మన జీవితాలకు ఎలా అన్వయం చేసుకోవాలన్న సమప్ కూడా మనకు తర్వాత మనం ఇంకా చక్కగా నేర్చుకోవటానికి వాడదాం. ఇదండి నిర్గమకాండం 4వ అధ్యాయము 3-4 అధ్యాయాల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి విషయాలు.